పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. శంకర్పల్లిలో వివిధ పార్టీల నుండి బీజేపీలోకి చేరికలు. పార్లమెంటు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేద్దామని చేవెళ్ల మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. సోమవారం శంకర్పల్లి మండల పరిధిలోని డీఎంఆర్ ఫంక్షన్ లో శంకర్పల్లి అధ్యక్షుడు వాసుదేవ్ కన్నా, సంకేపల్లి సర్పంచ్ ఇందిరా లక్ష్మణ్, గ్రామానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. వారికి కొండ విశ్వేశ్వరరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారత వైపు చూస్తుందని, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశానికి మంచి పేరొచ్చిందని తెలిపారు. సర్వేలన్నీ మళ్లీ మోదీ సర్కారే వస్తుందని తెలిపారన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల పార్టీ అధ్యక్షులు రాములు గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తానికి మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, లేదా టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు. బీజేపీ వస్తే ఏం అడుగుతారు నేను అని అడుగు, నువ్వు కనబడుకోటి పోకు. బీజేపీ వాళ్ళు వస్తే మోడీ గొప్పోడు, ఇది పార్లమెంట్ ఎలక్షన్, మోడీకే మీ ఓటు ఏమంటారు, అంతే కదా. కాంగ్రెస్ వాళ్ళు ఏమొస్తారు, వాళ్ళకి ధైర్యం ఉందా మా రాహుల్ బాబాకు ఓటే, మా బాబు బాబాకు ఓటే అని. ఒకవేళ అడిగితే ఉన్న ఓటు పోతుంది, ఉన్న డిపాజిట్ పోతుంది. కరెక్టా? మీరు గమనించండి. ఒక దుకాణం పైన పోయి అడగండి, కాంగ్రెస్ వాళ్ళు పోయి ప్రచారం చేస్తే ఏం చేస్తారు? మేము గర్వంగా తల మీదకి కట్టే మీ ఓటు మోడీకి ఏమని అడుగుతాం. వాళ్ళకి ధైర్యం ఉందా? మా రాహుల్ బాబాకి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటారు. వాళ్ళకి ధైర్యం ఉందా? అబ్కి బార్ హమారే రాహుల్ బాబా కా సర్కార్ అని ధైర్యం ఉందా? లేదు. అందుకే వాళ్ళ స్ట్రాటజీ మీరు గమనిస్తే ఏంటంటే అసాధ్యమైన పథకాలు. వీళ్లకు 2500 ఇస్తా, వాళ్లకు నిరుద్యోగులకు 4000 ఇస్తా, లేకుంటే పెన్షన్ 4000 ఇస్తా. అరే ఉన్న పథకాలకే పైసలు లేవు, అక్కడి నుంచి ఎక్కడ ఇస్తావు? నువ్వు రైతు బంధే చక్కగా ఇస్తలేవు, ఇంకా కొత్త పథకాలకి ఎట్లా ఇస్తుంది? అయితే వాళ్ళు రాహుల్ గాంధీ అంటే అనలేరు, ధైర్యం లేదు. అయితే వాళ్ళ రెండే ప్లాన్, రెండే స్ట్రాటజీస్. ఒకటేమో అసాధ్యమైన పథకాలు ప్రకటన చేసి ప్రజలను తప్పుదారి బట్టి మోసం, ఊరిచ్చి ఇగో ఇట్లా ఆకలితో ఊరిచ్చి మా దిక్కు రమ్మంటారు. అసాధ్యమైన పథకాలు ఒకటి స్ట్రాటజీ. ఇంకోటేమో ప్రతిపక్షం అంటే బీజేపీ మీద, మోడీ మీద బూడిద చల్లాలి. మోడీ డిక్టేటర్ అంట, మోడీ ఏదో ఫోటోషాప్ అంట. ఎలక్షన్స్ అయితే 3 లక్షలతో గెలుస్తాం సర్వేలు పెట్టినాయి. కానీ ఎలక్షన్ల 3 భాగాలు ఉంటాయి. 2 నెలల ముందు ఏమైతుంది మీకు తెలుసు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక ఏడాది ముందు ఉంటే చీఫ్ మినిస్టర్ బీజేపీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. లాస్ట్ వరకు గెలిచాము. లాస్ట్ రేస్లో మనకు దెబ్బ తగ్గి కింద పడడం ఏమైంది, కానీ లేకుంటే ఇప్పుడు బీజేపీ సీఎం అయింది. ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే బీజేపీ గెలుస్తుంది. ఇక్కడ ఎంపీలు ఒక్కరు కానీ ఇద్దరు కాదు, 14 మంది గెలిచే అవకాశం ఉంది. కానీ ఎలక్షన్ 2 నెలల ముందు ఎట్లుంటుంది అదొక ఎత్తు అయితే, 2 వారాల ముందు ఎట్లుంటుంది అది ఇంకో ఎత్తు, 2 రోజుల ముందు ఎట్లయితే అదొక ఎత్తు. ఇదే మొమెంటం, ఇదే స్పీడ్, ఇదే జోష్ మనం తీసుకోవటం కదా నిజంగానే 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎవరు ఆశ్చర్యపోకు. మొత్తము టీఆర్ఎస్ ఖాళీ అవుతుంది, అటు దిక్కు పోతలేదు. దీనికి సుబోధ్ నాకు ఇంకోటి ఉన్నది, నేను ఉత్తనేదో సర్వే స్థాయి నుంచి నలుమూలల పెద్దలు, మహిళలు, మన యువకులందరికీ తెలుసు మోడీ గారి సత్తా ఏందో, మోడీ గారు సాధించిందేందో, మోడీ గారు దేశానికి, రాష్ట్రానికి, గ్రామీణ ప్రాంతానికి ఏం చేసిందో అందరికీ తెలుసు. అదే విధానంగా ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఏమి చేతులెత్తేసి ఏం చేయలేదు, అది కూడా గమనించారు. అందుకే ఈరోజు ఇక్కడ మా శంకర్పల్లిలో టౌన్ ప్రెసిడెంట్, టీఆర్ఎస్ పేరు మార్చిన బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఖన్నా గారు, వాసుదేవ్ ఖన్నా గారు జాయిన్ అయినరు. అట్లనే వెంకటేష్ గారు, మన సర్పంచ్ సంకపల్లి లక్ష్మణ్ గారు, ఇందిరా లక్ష్మణ్ గారు జాయిన్ అయినరు. కానీ వారితో సహా ఒక్కొక్కరితో సహా 200-300 మంది జాయిన్ అయినరు. ఇట్లనే ఇక్కడనే కాక
అక్కడి నుంచి శంకర్పల్లి నుంచి ఢిల్లీ వరకు నాతో ఉన్న పార్లమెంటేరియన్ సగం కంటే ఎక్కువ మొట్టమొదటి నేను, తర్వాత జితేందర్ రెడ్డి, తర్వాత బుర్ర నరసాయి గౌడ్, తర్వాత బీవీ పటేల్, తర్వాత నాగేష్ గొడ్డం అండ్ సీతారాం నాయక్ అంటే 6 ఎంపీలు ఎవరైతే తెలంగాణ కొరకు పోరాడినరో వాళ్ళకు మొత్తం బండారం బయటపడ్డది. ఏదైతే పార్టీ దోసుకున్నదో తెలంగాణ, ఏదైతే పార్టీ రక్షించాలన్నా అదే దోసుకునేది, అందుకే అది పోయింది. కొత్త పార్టీ ఉంది, మంచిగా ఉన్నా కానీ ప్రజలకు అబద్ధాలు చెప్తుండ్రు. వాళ్ళ ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్ రాహుల్ గాంధీ వర్సెస్ మోడీ. మేము మోడీ కొరకు ఓట్లు అడుగుతున్నాం, వాళ్లకు రాహుల్ గాంధీకి ఓట్లు అడిగే ధైర్యం లేదు. అందుకే ఖజానా ఖాళీ చేసి చేతుల చిప్పున్నా కూడా సాధ్యం కాని పథకాలు, వీళ్ళకు 2500 ఇస్తా, లేకుంటే 4000 ఇస్తా, అవి అట్లా సాధ్యం కాని పథకాలు, ఉన్న పథకాలే అసలు రైతు బంధులే చక్కగా అమలు అవుతలేవు. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆటో వాళ్ళకి ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మొత్తం బీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ కూడా మా దిక్కు వస్తేందుకు సిద్ధంగా వస్తున్నారు. తప్పనిసరిగా వచ్చే ఎన్నికలలో బీజేపీకి భారీ మెజార్టీ చేవల్లో వస్తుంది అండ్ తెలంగాణలో 10 కంటే ఎక్కువ మినిమం వస్తుంది.